వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. మనం ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మరికొన్ని వర్డ్స్ అనేవి ఏ విధంగా పలకాలి, కొన్ని వాక్యాలు ఏ విధంగా పలకాలి అంటే మనం ఈ వీడియోలో చూద్దాం. మరి అంతకుముందు వీడియోలో మనం ఫ్యూచర్లో జరగబోయే విషయాలను మనం ఏ విధంగా ప్రశ్నించాలి, అదేవిధంగా ఏ విధంగా మాట్లాడాలి అంటే మనం కొన్ని టాపిక్స్ చూసినాం. మరి ఈరోజు గతంలో జరిగిన విషయాలను మనం ఏ విధంగా ప్రశ్నించాలి అనే విషయం గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకున్నాం. అదేవిధంగా మనము అంతకుముందు జరిగిన వీడియోస్, ఫ్యూచర్ వీడియోస్కి ఇప్పుడు చెప్పబోయే గత వీడియోస్ గురించి, అంటే గతంలో జరిగిన విషయాలను ఏ విధంగా ప్రశ్నించాలని చెప్పే వాటికి కంపారిజన్ చేస్తూ మనం ఈ వీడియో అనేది చూద్దాం. దానివల్ల మీకు క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్ లైన్ నుంచి మనము స్టార్ట్ చేద్దాం. మనము అంతకుముందు ఇంగ్లీష్ క్లాసులలో చెప్పుకున్నాం. మెయిన్గా మనకి ఇక్కడ ఐ, వి, యు, హీ, సి, ఇట్, దే అనేటి మెయిన్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇవి ఖచ్చితంగా ఉండాలి, తెలియాలి కూడా. ఇవి ఫస్ట్ వీటి అర్థాలు తెలిస్తే తర్వాత నెక్స్ట్ నుంచి మనం ఏ విధంగా వాటిని వాడాలి అనేది మనకు వీడియోస్ ద్వారా తర్వాత కూడా పూర్తిగా తెలుస్తుంది. సరే, మనం ఇప్పుడు ఫస్ట్ వీడియో చూసినట్లయితే, అంతకుముందు మనం చేసిన ఫస్ట్ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం? ఐ అంటే నేను, యు అంటే నువ్వు, వి అంటే మేము, హీ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అది, దే అంటే వాళ్ళు. మెయిన్ వీటిని ఉపయోగించి మనం ఇంగ్లీష్ అనేది ఎక్కువగా వాడతాం. సరే, మనము ఫస్ట్ వాక్యం ఈరోజు చూద్దాం. నేను నిన్న వెళ్ళినానా. ఫస్ట్ వాక్యం ఏంటిది? నేను నిన్న వెళ్ళినానా అంటే గతంలో జరిగిన విషయాన్ని ప్రశ్నిస్తున్నాం. మనమే ఎదుటి వారితో అంటున్నాం నేను నిన్న వెళ్ళినానా. గతంలో జరిగిన విషయం కాబట్టి ఇక్కడ మనం ప్రశ్నకు డిడ్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిడ్ ఐ గో ఎస్టర్డే, డిడ్ ఐ గో ఎస్టర్డే. ఇక్కడ డిడ్ అనేది గతంలో జరిగిన విషయాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది. డిడ్ ఐ గో ఎస్టర్డే అంటే నిన్న నేను వెళ్ళినానా అని. అలా నిన్న నేను వచ్చినానా అన్నా అనుకోండి. డిడ్ ఐ కమ్ ఎస్టర్డే, డిడ్ ఐ కమ్ ఎస్టర్డే అంటే నిన్న నేను వచ్చినానా అని. అట్లా కాకుండా నిన్న నేను తిన్నానా అని అడగాలనుకోండి. డిడ్ ఐ ఈట్ ఎస్టర్డే. ఇక్కడ మనకు ఎస్టర్డే అనేది నిన్నటి గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం ఎస్టర్డేని వాడినా వాడకపోయినా డిడ్ ఐ గో అన్నాం అనుకోండి అంటే నేను నిన్న వెళ్ళినానా అని. నేను నిన్న వెళ్ళినానా, నిన్నని కాకుండా నేను వెళ్ళానా అంటే గతంలో జరిగిన విషయం గురించి తెలియజేస్తుంది. డిడ్ ఐ కమ్ అంటే నేను వచ్చానా అని. ఇక్కడ నిన్న చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డిడ్ ఐ కమ్ అంటే చాలు. అంటే నిన్ననే చెప్పకుండా నేను వచ్చానా అని. డిడ్ ఐ కమ్ అంటే నేను వచ్చానా. డిడ్ ఐ ఈట్ అంటే నేను తిన్నానా. డిడ్ ఐ ప్లే అంటే నేను ఆడానా అని. అంటే గతంలోదే మనం అట్లా డిడ్తో వాడి ప్రశ్నించాలి. ఇక్కడ మనం ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అనే కొన్ని వర్డ్స్ వాడడం వల్ల, కీవర్డ్స్, మనకు అది పాస్ట్లో ఉన్నది విషయం తెలుస్తుంది. ఒక్కొక్కసారి అవి లేకుండా కూడా రావచ్చు. ఇట్లా డిడ్ ఐ ప్లే అంటే నేను ఆడానా అని. ఇట్లా మనం ఈ క్వశ్చన్ అనేది చేయాలి. ఇది మీరు వీలైనంతగా ప్రాక్టీస్ చేయండి. చాలా వర్బ్స్ వాడి మీరు ప్రాక్టీస్ చేయండి. మనకు నిత్య జీవితంలో వాడే అనేక రకాల క్రియలు అంటే వర్బ్స్ వాడి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, నేను నిన్న వెళ్ళలేదా. దీనికి రివర్స్, ఫస్ట్ లైన్కి రివర్స్ ఉంచు. ఫస్ట్ లైన్ నేను నిన్న వెళ్ళానా, ఇది నేను నిన్న వెళ్ళలేదా. అప్పుడు ఏమొస్తుంది? డిడెంట్ అని వస్తుంది. ఇక్కడ డిడ్ వస్తే ఇక్కడ డిడెంట్ వచ్చింది. డిడ్ నాట్ అని కూడా అనొచ్చు. డిడెంట్ ఐ గో, నేను వెళ్ళలేదా. ఎస్టర్డే అన్నాం కాబట్టి నిన్న. నేను వెళ్ళలేదా నిన్న అని. డిడెంట్ ఐ గో ఎస్టర్డే, డిడెంట్ ఐ గో ఎస్టర్డే అంటే నిన్న నేను వెళ్ళలేదా. డిడెంట్ ఐ కమ్ ఎస్టర్డే అన్నాం అనుకోండి, నిన్న నేను రాలేదా అని. డిడెంట్ ఐ కమ్ ఎస్టర్డే నేను నిన్న రాలేదా. లేకపోతే డిడెంట్ ఐ ఈట్ నేను తినలేదా. డిడెంట్ ఐ ఈట్ నేను తినలేదా అని. ఇట్లా చెప్తే మనకు ఈ విధంగా మీరు 1-2 సార్లు ఎక్కువగా ఈ వీడియో వింటూ కూడా మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నేను ఏ విధంగా పలికానో ఆ విధంగా మీరు కనీసం 1-2 సార్లన్నా పలకండి. పలకడం వల్లనే ఈ స్పోకన్ అనేది వస్తుంది. స్పోకన్ ఇంగ్లీష్ ఎప్పటికైనా రావాలంటే మీరు మాట్లాడాలి. ఫస్ట్ నాతో పాటైనా మాట్లాడండి, తర్వాత అయినా ఈ వాక్యాలను ఉపయోగించి మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూద్దాం. ఇప్పుడు మేము
అంటే వి అనే వర్డ్ ఉపయోగించేద్దాం. మేము నిన్న ఆడినామా అని ప్రశ్నించాలి. గతం జరిగింది. అంటే డిడ్ వి ప్లే ఎస్టర్డే? డిడ్ వి ప్లే ఎస్టర్డే? ఇక్కడ డిడ్ అనేది పాస్ట్ ఇండికేట్ చేస్తుంది. డిడ్ వి ప్లే ఎస్టర్డే? మేము నిన్న ఆడామా అని. డిడ్ వి ప్లే ఎస్టర్డే? మేము నిన్న ఆడామా అని. ఒకవేళ మేము నిన్న ఆడలేదా అని చెప్పాలనుకోండి, అక్కడ డిడ్ అన్నాం కాబట్టి ఇక్కడ డిడెంట్ వాడాలి. డిడెంట్ వి ప్లే ఎస్టర్డే? మేము నిన్న ఆడలేదా? ఎస్టర్డే లేకుండా కూడా చెప్పచ్చు. డిడెంట్ వి ప్లే? మేము ఆడలేదా? డిడెంట్ వి గో? మేము వెళ్ళలేదా? డిడెంట్ వి కమ్? మేము రాలేదా? అట్లా ఇవన్నీ మనకు పాస్ట్లో జరిగిన యాక్షన్ ప్రశ్న రూపంలో మాట్లాడడం. ఇది మీకు అనేక రకాల వర్బ్స్ నుంచి ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువగా మీకు వీలైనంతగా మాట్లాడితే మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మాటలే ముందు దీనికి ప్రధానం. వీడియో చూస్తూ కూడా మాట్లాడండి, వీడియో అయిపోయిన తర్వాత కూడా మాట్లాడండి. నెక్స్ట్ చూడండి, అతను నిన్న క్లీన్ చేశాడా? అతను అన్ని వాడినాం కాబట్టి ఇక్కడ హీ అనేది ఉంటుంది. డిడ్ హీ క్లీన్ ఎస్టర్డే? అతను నిన్న క్లీన్ చేశాడా అని. డిడ్ హీ క్లీన్ ఎస్టర్డే? అతను క్లీన్ చేశాడా? డిడ్ హీ వాష్ ఎస్టర్డే? అతను వాష్ చేశాడా? డిడ్ హీ ప్లే ఎస్టర్డే? అతను ఆడాడా నిన్న? డిడ్ హీ కమ్ ఎస్టర్డే? అతను నిన్న వచ్చాడా? డిడ్ హీ గో ఎస్టర్డే? అతను నిన్న వెళ్ళాడా? ఇట్లా అనేక రకాల వర్బ్స్ ఉపయోగించి మనము అనేక రకాలుగా మాట్లాడచ్చు, ప్రశ్నించవచ్చు. ఒకవేళ దానికి ఇప్పుడు రివర్స్ అంటే చేయలేదా అని, అతను క్లీన్ చేయలేదా అనేది నెక్స్ట్ వచ్చింది. అతను క్లీన్ చేయలేదా? డిడెంట్ హీ క్లీన్ ఎస్టర్డే? అతను క్లీన్ చేయలేదా? డిడెంట్ హీ క్లీన్ ఎస్టర్డే? ఇక్కడ డిడెంట్ అను, డిడ్ నాట్ అని కూడా అనొచ్చు. అంటే దానికి మన ప్రశ్నకు నెగిటివ్. అతను క్లీన్ చేయలేదా? డిడెంట్ హీ కమ్? అతను రాలేదా? డిడెంట్ హీ గో? అతను వెళ్ళలేదా? డిడెంట్ హీ ఈట్? అతను తినలేదా? ఈ విధంగా మనము అనేక రకాలుగా మనము లైన్స్ అనేది మాట్లాడాలి. ఒక స్ట్రక్చర్ మీకు అర్థమైతేనా మీరు అనేక రకాలుగా ఈ వర్డ్స్ను ఉపయోగించి, వర్బ్స్ను ఉపయోగించి మాట్లాడినట్టయితే ఖచ్చితంగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో సక్సెస్ అవుతారు. వీలైనంతగా మాట్లాడండి. నెక్స్ట్ ఏం చూద్దాం. ఆమె నిన్న బిర్యానీ చేసిందా? డిడ్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? డిడ్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? ఇక్కడ మనం ఫుడ్ అని రాసినాం. ఫుడ్ ప్లేస్లో బిర్యానీ అని రావచ్చు. ఫుడ్ అంటే వంట ఏదైనా. డిడ్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? ఆమె నిన్న బిర్యానీ చేసిందా? డిడ్ షీ కుక్ ఫుడ్ ఎస్టర్డే? అంటే నిన్న ఆమె వంట చేసిందా? డిడ్ షీ కుక్ కేక్ ఎస్టర్డే? అంటే ఆమె నిన్న కేక్ తయారు చేసిందా అని. డిడ్ షీ అంటే కేక్ను కొందరు తయారు చేస్తారు కదా ఇంట్లో ఉండి, అది. డిడ్ షీ కుక్ ఫుడ్ ఎస్టర్డే? అంటే ఆమె నిన్న వంట చేసిందా అని. దానికి రివర్స్లో ఆమె నిన్న బిర్యానీ చేయలేదా అనుకోండి. డిడెంట్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? ఆమె నిన్న బిర్యానీ చేయలేదా అని. డిడెంట్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? డిడెంట్ షీ కుక్ బిర్యానీ ఎస్టర్డే? ఈ విధంగా మనము మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మనము సక్సెస్ అనేది 100% వస్తుంది. నెక్స్ట్ ఇంకొక లైన్ చూద్దాం. వాళ్ళు నిన్న పెళ్ళికి వచ్చారా? వాళ్ళు నిన్న పెళ్ళికి వచ్చారా? వాళ్ళు అంటే దే. డిడ్ దే కమ్ టు మ్యారేజ్ ఎస్టర్డే? డిడ్ దే కమ్ మ్యారేజ్ ఎస్టర్డే? అంటే వాళ్ళు నిన్న మ్యారేజ్కి వచ్చారా? డిడ్ దే కమ్ టు మ్యారేజ్ ఎస్టర్డే? అంటే వాళ్ళు నిన్న పెళ్ళికి వచ్చారా? వాళ్ళు నిన్న పెళ్ళికి వెళ్ళారా అని అనుకోండి. డిడ్ దే గో టు మ్యారేజ్ ఎస్టర్డే? వాళ్ళు నిన్న తిన్నారా అని అనుకోండి. డిడ్ దే ఈట్ అని వాడాలి. డిడ్ దే ఈట్ అంటే మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దానికి రివర్స్. వాళ్ళు నిన్న పెళ్ళికి వెళ్ళలేదా, రాలేదా అని.
అంటే డిడెంట్ దే కమ్ టు మ్యారేజ్. కమ్ అంటే రావడం కదా! అందుకని డిడెంట్ దే కమ్ టు మ్యారేజ్. నీవు నిన్న వంట చేయలేదా? డిడెంట్ యూ కుక్ ఫుడ్ యెస్టర్‌డే? డిడెంట్ యూ కుక్ ఫుడ్ యెస్టర్‌డే? నువ్వు నిన్న వంట చేయలేదా? నువ్వు నిన్న బిర్యానీ తినలేదా అనుకోండి. డిడెంట్ యూ ఈట్ బిర్యానీ యెస్టర్‌డే? డిడెంట్ యూ ఈట్ బిర్యానీ యెస్టర్‌డే? ఈ విధంగా మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. ఒకవేళ మనకు రివర్స్ చెప్పినాం. రివర్స్ కాకుండా పాజిటివ్‌లో అనుకోండి. నీవు నిన్న వంట చేశావా? డిడ్ యూ కుక్ ఫుడ్ యెస్టర్‌డే? డిడ్ యూ కుక్ ఫుడ్ యెస్టర్‌డే? నువ్వు నిన్న తినలేదా? అంటే డిడెంట్ యూ ఈట్. నువ్వు వంట చేశావా? అంటే డిడ్ యూ కుక్ ఫుడ్. నువ్వు నిన్న తిన్నావా? డిడ్ యూ ఈట్? ఓకే. ఈ విధంగా మనము డిడ్, డిడెంట్ ఉపయోగించి ఏ విధంగా ప్రశ్నించాలనేది మనము ఈ వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ 1, 2 సార్లైనా ఈ వీడియో చూసి మీరు వీలైనంతగా మాట్లాడడానికి ప్రయత్నించండి. సేమ్ వాక్యాలు, ఇవే వాక్యాలని ప్రయత్నించండి. లేకపోతే మీరు అడిషనల్‌గా మీ చుట్టుపక్కల జరిగే క్రియల గురించి అంటే వర్బ్స్ గురించి వాడి సేమ్ వేలో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అనేది అవుతారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.